ఎవరి సహాయం లేకుండా ఒక్కటే కష్టపడుతుంది. దాదాపు 15 రోజుల పాటు కష్టపడి అది అడవిలో చాలా పొడవైన కాలువ తవ్వింది. ఇప్పుడు అది చెరువు ఒడ్డున కూర్చొని కేవలం విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆ కొంగ దగ్గరికొచ్చి రోజంతా దాని గురించి, అది చేసిన పని గురించి గొప్పగా చెప్తూ దాన్ని పొగుడుతూ ఉండేవి. ఈ కొంగ అనవసరంగా ఈ అడవికి హీరో అయ్యింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తన కష్టానంతా పాడు చేస్తాను. ఆ ఆ విషయం ఆ రైనోకి ఏమాత్రం నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం నుండి వర్షం మొదలయ్యింది. దాంతో కొంగల గుంపు కూడా షికారుకి వెళ్ళలేకపోయాయి. కానీ జంతువులన్నీ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అడవిలో నీళ్లు నిండవని వాటికి తెలుసు. కానీ ఈసారి భారీగా కురుస్తున్న వర్షానికి నీళ్లు ముందు కన్నా ఎక్కువ వేగంతో నిండిపోయాయి. ఆ జంతువులు కలిసి కట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్ళాయి. ఇదిగో కొంగ, ఈ అడవిలో నీళ్లు నిండిపోతే ప్రమాదం అని అవి వెళ్ళిపోవడానికి నువ్వు కాలువ తవ్వావు కదా. మరి ఆ నీళ్లు ఆ కాలువలో వెళ్ళిపోకుండా అడవంతా నిండిపోతున్నాయేంటి? అలా ఎలా జరుగుతుంది? నేను చాలా బాగా కాలువను తవ్వాను. నీళ్లు నిండే అవకాశమే లేదు. అప్పుడే వర్షం ఇంకా పెరిగింది. అడవిలో వరద రావడం మొదలయ్యింది. రైనో గుహ చాలా ఎత్తులో ఉంది. కానీ ఇప్పుడు దాని గుహలోకి కూడా నీళ్లు చేరుకున్నాయి. ఆ గుహ దాదాపు సగం నీళ్లలో మునిగిపోయింది. జంతువులన్నీ కలిసికట్టుగా అవిటి కొంగ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద కొండ మీద నించున్నాయి. నీళ్లు చాలా వేగంగా పెరుగుతూ కనిపించాయి. కేవలం ఒక ఏనుగుకి మాత్రం మెడ వరకు నీళ్లొచ్చాయి. అది నీళ్లల్లో నడవగలుగుతుంది. దాని వెనకే మోటూ రైనో కూడా అక్కడికి వచ్చింది. అంతా నా తప్పే, ఇదంతా నా తప్పే. ఏమైంది మోటో రైనో? ఇందులో అసలు నీ తప్పే ఉంది? అందరూ ఈ కొంగను పొగుడుతుంటే నేను ఎంతగానో కుళ్ళుకున్నాను. అందుకే నేను తనని తవ్విన కాలువని ఒక చెట్టుని పాడేసి ఆపేశాను. ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఈ నీళ్లు కేవలం 2 రోజులే ఉంటాయని అనుకున్నాను. కానీ ఈసారి ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే నా గుహ కూడా మునిగిపోయింది. నువ్వు కుళ్ళుతో నిండి అడవి మొత్తాన్ని నాశనం చేశావు. దీనివల్ల నీకేం లాభం వచ్చిందో మాకు కాస్త చెప్తావా? దయచేసి నన్ను క్షమించు కొంగ తమ్ముడు. రాము ఏనుగు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. ఆ చెట్టును తీసి పక్కన వేయడంలో సహాయం చెయ్యి. మిగిలిన జంతువులన్నీ ఆ కొండ మీదనే ఉండిపోయాయి. మోటూ రైను రాము ఏనుగుతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవి అక్కడికి వెళ్లి ఏం చూశాయంటే ఏ 2 చెట్ల మధ్య నుండి కాలువ వస్తుందో వాటి మధ్యలో ఒక చెట్టు పడిపోయి ఉంది. పద రాము ఏనుగు, ఈ చెట్టును తీయడానికి నాకు సహాయం చెయ్యి. రాము ఏనుగు ఇంకా రైను కలిసి ఆ చెట్టుని పక్కకు తీసిన వెంటనే నీళ్లు వేగంగా ప్రవహిస్తూ కాల్వ నుండి వెళ్లి నదిలో కలిసిపోయాయి. కాసేపట్లో అడవిలో ఉన్న నీళ్లన్నీ నదిలోకి వెళ్లి కలిసిపోయాయి. ఇదంతా చూసి జంతువులన్నీ సంతోషించాయి. రాము ఏనుగు ఇంకా మోటూ రైను మళ్లీ అక్కడికి చేరారు. మోటూ రైనో గుహ ముందులా కనిపించడం చూసి సంతోషించింది. జంతువులన్నీ కొంగ దగ్గరికి ఏకమయ్యాయి. దాని ముందు చూపుని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. నన్ను క్షమించు కొంగ తమ్ముడు. ఈ రోజు నుండి నేను ఎవ్వరి మీద ఈర్ష్యపడను. నువ్వు లేకపోతే ఈ రోజు మన అడవి నాశనం అయిపోయి ఉండేది. ఏం పర్లేదులే రైనో అన్నా. ఆ తరువాత జంతువులన్నీ కలిసి అడవిని శుభ్రం చేయడం మొదలుపెట్టాయి. ఆ రోజు తర్వాత చాలా సార్లు వర్షం పడింది. కానీ ఎప్పుడూ అడవిలో నీళ్లు నిండలేదు.